హాయ్! ఏం చేస్తున్నారు అందరూ? ఈరోజైతే మా ఇంటి దగ్గరికి రొయ్యలైతే వచ్చాయి. రొయ్యలు తీసుకున్న చాలా రోజులైంది రొయ్యలు తీసుకొని. ఇంకా వాటినైతే మా పెద్దబ్బాయి పికెల్ అడిగాడు. పికెల్ చేసేద్దామని వాటిని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకొని, అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసైతే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసా. ఇప్పుడు మనం రొయ్యల పికిల్‌కి కావాల్సిన మసాలా రెడీ చేసేద్దాం. కొంచెం మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, సోంపు, పట్టా, లవంగాలు ఇవన్నీ దోరగా వేయించేసుకొని పొడి చేసి పెట్టేసుకోవాలి. తర్వాత బాండలు పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని మంట హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రొయ్యల్ని చాలా క్రిస్పీగా అండ్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. కొంతమంది ఏ పికిల్ అయినా, చికెన్ అయినా, రొయ్యలైనా ఉప్పు, పసుపు వేసి స్టవ్ పైన పెట్టి అందులో వాటర్ అంతా పోయే వరకు బాగా ఉడికించి ఆ తర్వాత తీసి డీప్ ఫ్రై చేస్తారు. నేనైతే ఇలాగే చేసుకుంటా. ఇలా చేసుకుంటేనే మా ఇంట్లో మా పిల్లలకి ఇష్టంగా తింటారు. పీసెస్ కూడా మనకి గట్టిగా బాగుంటాయి, తినడానికి క్రంచీగా కూడా అనిపిస్తుంది. పికిల్ బిజినెస్ చేసేవాళ్ళు చాలా గ్రేట్ అండి బాబు. నేను 1 కేజీ రొయ్యలు తీసుకుంటే పైన తపకలంతా క్లీన్ చేయించేసరికి అవి హాఫ్ కేజీకి వచ్చాయి. ఇంకా వాటిని డీప్ ఫ్రై చేసేసరికి 1/4 కేజీకి వచ్చాయి. పికిల్ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ లెక్కన చాలానే కష్టం ఉంటుంది. బట్ దానికి తగ్గ ప్రైస్ పెట్టి కూడా చాలామంది అమ్ముకుంటున్నారు. నాకైతే కరెక్టే అనిపించింది. బట్ నేను ఎప్పుడు బయట పికిల్స్ తీసుకొని వచ్చి అయితే ఇంట్లో పెట్టలేదు. నేనే తయారు చేసి పిల్లలకు పెట్టుకుంటా. ఇక పికిల్ విషయానికి వస్తే రొయ్యల్ని బాగా వేయించుకున్నాం కదా. ఇంకా ఆయిల్లోనే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మగ్గనిచ్చి తర్వాత మనం ముందుగా వేయించుకున్న రొయ్యల్ని, రెడీ చేసి పెట్టుకున్న మసాలాని, కాస్త మిరప్పొడిని, కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్ సరి చూసుకొని చేసుకోండి. ముందుగా మనం రొయ్యల్లో కూడా వేసాం కదా. ఇలా చేసుకొని లాస్ట్లో పికిల్ చల్లారాక ఓ నిమ్మ దెబ్బ పిండేసుకుంటే మన పికిల్ రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.